అంటే అంతేనేమో. ఆ చేతికి గోరింట పూస్తే గోళ్లకు రంగులద్ది వేళ్లతో సరసమాడే భార్య నుండి పాపకి గుచ్చుకుందని గాజులన్నా వెయ్యని బోసి చేతుల ఆడదెప్పుడైందో. పడుచుకళ్ల చూపులు పొడిచేస్తుంటే సిగ్గుతో సర్దుకుని మురిసిపోయే కుర్రది. పరాయి మగవాళ్ల మధ్య పట్టించుకోకుండా కొంగుని కప్పి ఆకలి తీర్చే తల్లెప్పుడైందో. సరదాలు సరిపోక మొగుణ్ణి గిల్లిపెట్టే వనిత, సరిగా నిద్ర కూడా లేని ఒంటరి యోధురాలెప్పుడైందో. ఏమో, అమ్మంటే అంతేనేమో. ఉన్న రుచులన్నీ ఊరించి చంపిన బిడ్డ కోసం అడ్డంగా తలూపిన త్యాగం ఎప్పుడు పుట్టింది? తన పేగు అంచున వేలాడిన ప్రాణం కోసం తొలి ఏడుపు విన్న క్షణమే ఆడది చనిపోయి అమ్మెలా పుట్టింది. అన్నిటికీ అమ్మనే అవసరం మారి ఆమెకేమొచ్చనే రోజొచ్చినా మౌనంగా దుఃఖాన్ని దిగమింగి చిరునవ్వు చిందించే ఓర్పెక్కడిదో. కన్నీళ్లతో పాటు కర్తవ్యాన్ని ఇచ్చి కళ్ళొత్తుకుని బిడ్డని సాగనంపిన మనవలిని ముద్దాడి అమ్మకే అమ్మయ్యి అండగా ఉండేటి బలమెక్కడిదో. 7 పదుల వయసు మీద పడినా, చిక్కిన చేతులు ముడతపడినా, ఆకలిగా కొడుకొస్తే బువ్వ పెడదామని గుమ్మంకేసి చూసే జాలెక్కడిదో. గొంతులో గంగతో వీడ్కోలు చెప్పినా గుండెతో దీవించి జగము విడిచి ఓ పాత చీరని హత్తుకుని పడుకుంటే గాఢంగా నిదురనిచ్చే హాయెక్కడిదో. ఏమో, అమ్మైతేనే ఇలా ఉంటుందేమో. బంధాల కడలిలో మొదటి అల అమ్మది. అమ్మ నాది అనే అధికారమే లేని పసిగుండె క్షణములో పగిలిపోదా? అమ్మ లేదు అనే రోజంటూ వస్తే సొంతగూడైన శ్మశానమైపోదా?